చూస్తున్నారా? ఒకప్పట్లో మనము ఎన్ని సిడీలు తీసుకొచ్చుకుంటా, ఎన్ని పాటలు ఏమేమి అన్ని ఒక్కట రెండ ఎన్ని వందలాంటి. పాపం చిరంజీవి అంటే నాకు ఎంతో పిచ్చి. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. చిరంజీవి తర్వాత నాకు శివుని చరిత్ర అంటే అంత పెద్ద పెద్ద క్యాసెట్లు తీసుకొచ్చుకుంటా మొత్తం ఇంటుంటి. తర్వాత ఎల్లమ్మ సీడీ కూడా తీసుకొచ్చి ఒకటో భాగం రెండో భాగం అన్నట్టు 4-5 భాగాలు కూడా విన్నాం అప్పుడు. చూస్తున్నారా ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని సీడీలు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తలేరు కదా, ఇప్పుడు పాడేసుడే. ఇవన్నీ ఒకటా రెండా చూస్తూ పోతుంటే చాలా జమ చేసినాం అప్పట్లో. ఇవన్నీ సీడీలు. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారా? శ్రీ సాయి ఒకటి కావు రెండు కావు అన్నీ ఉన్నాయండి. ఇవి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఏం పని చేస్తారు. ఇవి పాడేద్దామంటే మనసు ఒప్పుతలేదు. చూడు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఏదో ఉంటాయి. అప్పట్లో శివపుత్రుడట. ఇవన్నీ తెచ్చింది మళ్ళీ నేనే ఇక్కడ పెట్టి అక్కడ గల్ఫ్కి వెళ్ళినా కదా. మళ్ళీ ఇప్పుడు పాత ఇవన్నీ చూసుకుంటే ఏదో అనిపిస్తుంది అన్నీ. ఇవేమో పాడే విధేతలు, ఇవన్నీ దేవతలు. ఇవో ఈ ఒక్క షెడ్లో 3 గంటలు 4 గంటలు ఉన్నాయి. అన్నీ దేవుళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఇగో ఇది ఎంత మంచిగా రాసి పెట్టుకున్నావు, వేములవాడ రాజన్న చరిత్ర అని. ఇగో కనిపిస్తుందా? చిరంజీవి అంటే చిరంజీవి హిట్ సాంగ్స్. అప్పట్లో చిరంజీవి హిట్ సాంగ్స్ అంటే పడి చూస్తుంటివి. ప్రతి ఒక్కటి చిరంజీవి కొత్త సినిమాలు వస్తున్నట్టే అన్నీ చూసుడే. ఇగో ఇవి జానపదాలు. ప్రతి ఒక్క జానపదాలు కొత్త రిలీజ్ అయ్యేది తీసుకొచ్చుకున్నాడే. ఇగో ఇది శ్రీ ఆంజనేయ స్వామి చరిత్ర కొండగట్టి. అబ్బాబాబు చెప్పాలంటే మస్తున్నాయండి. ఒక్కటి కాదు రెండు కాదు నేను దాదాపు అంటే ఇక చెప్పదుగా బాగా షెడ్యూల్ తీసుకొచ్చి పెట్టుకున్నాను మొత్తం అన్నీ. ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క సినిమా హీరో, మనకు నచ్చిన సినిమా రిలీజ్ అయిందంటే కథం పాటలు తీసుకొచ్చుకుంటే పెట్టుకోడు అప్పుడు షెడ్యూల్ అన్నీ ప్రతి ఒక్కటి. ఇవన్నీ ఏమున్నాయి, ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని తీసినాం, ఇంకా కొన్ని తర్వాత వాడుద్దామని ఆపేసారు. ఇవి ఎప్పటి అంటారా? అంజి రిలీజ్ అయినప్పుడు ఆడియో రిలీజు అంజి. ఇంకోటి ఏంది శంకర్ దాదా జిందాబాద్. చాలా ఉన్నాయి. బ్రహ్మంగారి చరిత్ర, చిరంజీవి హిట్ సాంగ్స్ చెప్పాలంటే బాగుంది. మరి మీరు కూడా ఇలాంటి అప్పట్లో యూజ్ చేసిరా లేదా? మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఏదో మీతో సరదాగా ఇలా పంచుకున్నా. ఓకే, థ్యాంక్ యూ.